కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. ప్రధానంగా ఈరోజు తెల్లవారుజాము నుంచే ఈ యొక్క పుణ్యస్థానాలు అయితే ఆచరిస్తున్నారు. అలాగే గత కొన్ని రోజుల నుంచి ఏదైతే కార్తీక మాసం మొదలుకొని కొంతమంది ఉపవాసాలు ఉంటూ ఏదైతే ఈరోజు కార్తీక పౌర్ణమి నేపథ్యంలోనే ఈరోజు తెల్లవారుజాము నుంచి మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నుండి ప్రధాన ఆలయాలు రాజమండ్రి పుష్కర ఘాటుతో పాటు అలాగే శివ ఏదైతే పంచారామ క్షేత్రాలు అన్నీ కూడా మొత్తం అన్నీ కూడా శివనామస్వరంతోనూ అలాగే మారుమోగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే భక్తులతో కిటకిటలాడుతూ ఈ మొత్తం ఆలయ ప్రాంగణాలన్నీ కూడా ఈ విధంగా శివనామస్మరణతో అవుతున్నారు. అలాగే ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా ఈ యొక్క ఏదో పవిత్ర పుణ్యస్థానాలు ఆచరిస్తున్నారు. నదుల్లో గోదావరి సముద్ర తీర ప్రాంతంలో కావచ్చు, గోదావరిలో కావచ్చు, మొత్తం ఈ యొక్క పుణ్యస్థానాలు ఆచరించి ఏదైతే ఈ యొక్క పాడ్యమ దీపాలు కూడా ఈ యొక్క గోదావరి నదిలో కూడా వదులుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ప్రధానంగా చూసుకుంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే పంచారామ క్షేత్రాలు సోమలకోట కుమార భీమేశ్వర స్వామి, అలాగే దాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయంతో పాటు పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రంతో పాటు ఏదైతే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి గోదావరి తీరంలోని ఈ యొక్క ఏదైతే మన పుష్కర ఘాటు అలాగే కోటిలింగాల రేవు అన్నీ కూడా శివనామస్వరంతో మారుమోగుతూ ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా పుణ్యస్థానాలు ఆచరిస్తున్నారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతం రాజమండ్రి పుష్కర ఘాటు దగ్గర ఉన్నాం. రాజమండ్రి పుష్కర ఘాటులో ఈరోజు తెల్లవారుజాము నుంచి ఈ యొక్క పుణ్యస్థానాలు అయితే ఆచరిస్తున్నారు. అలాగే భక్తులంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని ఈ యొక్క గోదావరి తీర ప్రాంతంలో స్నానాలు ఆచరించి మొత్తం భక్తులంతా కూడా ఈ గోదావరి తీరంలో పాడ్యమి దీపాలు వెలిగించి గోదావరి నది తీరంలో అయితే వదులుతున్నటువంటి పరిస్థితి. అంటే ముఖ్యంగా ఈ రోజైతే ఏదైతే కార్తీక పౌర్ణమి కావడంతోనే అందరూ కూడా భక్తులు అన్నీ కూడా నదీ తీర ప్రాంతాలు కావచ్చు, శైవ క్షేత్రాలు ఏవైతే ఉన్నాయన్నీ కూడా ఈ యొక్క శివనామస్వరంతో మారుమోగుతూ ప్రతి దేవాలయాల్లో కూడా ఇవాళైతే భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఈ రోజు రాజమండ్రి ఏదైతే పుష్కర ఘాటు ఉందో పుష్కర ఘాటుతో పాటు కోటిలింగాల రేవు అన్నీ కూడా ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా జనంతో కిక్కిరిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే భక్తులంతా కూడా పుణ్యస్థానాలు ఆచరించి ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైతే తమ కోరికలు నెరవేరాలంటూ అలాగే ఈ యొక్క కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు భారీగా జనసంద్రంగా మారినటువంటి ఈ యొక్క గోదావరి తీర ప్రాంతాన్ని చూస్తున్నాం. రాజమండ్రిలో ఉన్నటువంటి పుష్కర ఘాట్ని మనం పుష్కర ఘాటులో చూడొచ్చు. అందరూ కూడా గోదావరి నదీ తీర ప్రాంతంలోనే పుణ్యస్థానాలు ఆచరిస్తున్నటువంటి విజువల్స్ని కూడా చూస్తున్నాం. తెల్లవారుజాము నుంచి కూడా అధిక సంఖ్యలో ఈరోజు కార్తీక పౌర్ణమి కావడంతోనే అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడికి రావడం పుణ్యస్థానాలు ఆచరించిన నేపథ్యంలోనే ఈ యొక్క ఏదైతే పుష్కర ఘాటు ఉందో పుష్కర ఘాటు మనం చూస్తూ జనంతో కిక్కిరిసినటువంటి పరిస్థితి. ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా ఇదే పరిస్థితి. అంటే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా గోదావరి తీర ప్రాంతంలో కూడా అనేక ఇక్కడ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే అంతేకాకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. పక్కన గోదావరి తీరం అంతా కూడా భక్తులతో కలకల్లాడుతున్నటువంటి ఈ యొక్క పుష్కర ఘాటును అయితే చూస్తున్నాం. ఈ యొక్క పుష్కర ఘాటులో గోదావరి తీరంలో ఎంతోమంది భక్తులైతే ఈ రోజు కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని పుణ్యస్థానాలు ఆచరించి గోదావరి తీరంలోనే ఈ యొక్క కార్తీక పాడ్యమి దీపాలు అయితే వెలిగిస్తున్నటువంటి దృశ్యాలు. అంటే కార్తీక మాసం ఎంతో నిష్టగా పూజించినటువంటి వాళ్ళైతే ఈరోజు కార్తీక పౌర్ణమి కావడంతోనే అందరూ కూడా ప్రతి ఒక్కరు వస్తున్నారు. కార్తీక సోమవారం అలాగే ఇంకా మరింత స్నానాలు చేసేందుకు మరింత వస్తారు. కానీ ఈరోజు కార్తీక పౌర్ణమి కావడంతోనే ఈరోజు ఉపవాసాలు ఉండి కొంతమంది అయితే స్నానాలు ఆచరించిన తర్వాత పాడ్యమ దీపాలు వెలిగించిన తర్వాత తమ కోరికలు అయితే తీర్చుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. ఈ విధంగా అయితే మొత్తం ఈ యొక్క గోదావరి తీర ప్రాంతం అంతా భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి దృశ్యాలు అయితే చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు తెల్లవారుజాము నుంచే స్నానాలు ఆచరించి వాళ్ళందరూ కూడా పుణ్యస్థానాలు ఆచరించిన పరిస్థితి. అలాగే ప్రతి శివాలయంలో కూడా శివనామస్వరంతో మారుమోగుతున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానంగా ఉందని చెప్పాలి. పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రంలో అయితే ఉదయం ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా కుకుటేశ్వర స్వామిని దర్శించుకుని అలాగే అక్కడ ఏదైతే
మనకి పాదగయ పుణ్యక్షేత్రం పుష్కరంలో స్నానాలు ఆచరిస్తున్నారు. పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత అయితే ఈ యొక్క కుక్కుటేశ్వర స్వామిని దర్శించుకుని స్నానాలు ఆచరించి అలాగే ప్రత్యేకమైనటువంటి పూజలు అభిషేకాలు కూడా నిర్వహిస్తున్నారు. అలాగే ప్రధానంగా ద్రాక్షారామంలో ఉన్నటువంటి భీమేశ్వర ఆలయంలో కూడా తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు పోటెత్తారు. అలాగే భక్తులు పోటెత్తడం నేపథ్యంలోనే ప్రధానంగా అందరూ కూడా ఈరోజు ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. కార్తీక సోమవారం నాడు భక్తులు తాకిడి ఉంటుంది. అలాగే ఇది ఈరోజు కార్తీక పౌర్ణమి కావడంతో మరింత భక్తుల తాకిడైతే ఎక్కువగా ఉంటున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ప్రతి ఒక్కరూ ఈ విధంగా పూజలు చేస్తూ ఈరోజు శివనామస్వామితో మారుమోగుతున్నటువంటి ఆ యొక్క శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందో. పక్కన అయ్యప్ప భక్తులు కావచ్చు మొత్తం అందరూ కూడా ఇటుగా మొత్తం అందరూ కూడా పూజలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా అన్ని ప్రాంతాల్లో కూడా కనపడుతుందని చెప్పాలి. ఏదైతే కార్తీక పౌర్ణమి మహానిష్ఠగా పూజిస్తున్నటువంటి భక్తులందరూ కూడా ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా పుణ్యస్థానాలు ఆచరిస్తున్నటువంటి పరిస్థితి గోదావరి తీర ప్రాంతంలో అయితే కనపడుతుందని చెప్పాలి. అండి రాజమండ్రిలో ఇంతటి చక్కటి వాతావరణంలో కార్తీక పౌర్ణమి పూజలు నోములు ఇలా దీపదానాలు మరి యొక్క గోదావరిలో దీపాలు వదలడం అందరికీ మా అదృష్టంగా భావిస్తున్నాము. ఇలాంటి పుణ్యకాల సందర్భంలో మహాపరమేశ్వరిని ప్రార్థిస్తూ వారి యొక్క కోరికలు తీర్చమని చెప్పి ప్రతి భక్తులు ఇక్కడ ఆచరించే పూజలకి ఎంతో ఘనంగా ఉన్నాయండి. ఇదంతా మా రాజమండ్రి వాస్తవ్యుల అదృష్టం కింద మేము భావిస్తున్నామండి. జన్మజన్మల పుణ్యం కలుగుతుందండి. జన్మజన్మ పుణ్యం కలుగుతుంది. ఒక ఆడవారు చేసినంత మాత్రాన మొత్తం కుటుంబం అందరికీ కూడా పుణ్యం లభిస్తుందండి. దామోదరునికి కార్తీక దామోదరు అంటే పరమశివుడికి పూజలండి ఇవి. ముఖ్యంగా నెల రోజుల పాటు ఉదయం తెల్లవారుజామున 4:30 నుంచి బ్రహ్మముహూర్తంలో దీపం పెట్టుకుని అదేవిధంగా ఇక్కడ పూజలు ఆచరించి గోదావరిలో దీపం వదులుతూ ఉపవాస ప్రార్థనలు అవి చేస్తుంటామండి. ఉపవాసం చేసి ఉదయం అంతా ఉపవాసం చేసి సాయంత్రం పూట దేవుడికి నైవేద్యం సమర్పించిన తర్వాత మేము ప్రసాదం స్వీకరిస్తాము. నాకు తెలిసినప్పటి నుంచి వస్తున్నానండి. గత 20 సంవత్సరాలుగా నాకు తెలిసినంత వరకు చేస్తున్నాము. థ్యాంక్ యూ అండి. శ్రీకళాదేవి. ఇవాళ పౌర్ణమి కాబట్టి కొంతమందికి ఆచారాలు ఉంటాయి. అందువల్ల కార్తీక పౌర్ణమి రోజున మేము ఇలాగ గోదావరి స్నానానికి వచ్చాం. సో గోదావరి స్నానంలో దీపాలు వదిలి పెద్దవాళ్ళకి దేవుడికి దానం ఇవ్వడం, శిలాదానం ఇవ్వడం అలా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. కొంతమంది వెళ్ళడానికి దారి కూడా ఇవ్వాలి. అలాగే కొంచెము ఈ ఎవరైతే ఆడవాళ్ళు బట్టలు మార్చుకోవడానికి వాటికి కొంచెం అవి శుభ్రంగా ఉండాలి, కొంచెం అవి ఎక్కువ పెడితే బెటర్ అని చెప్తున్నా. భక్తులు అయితే ఎక్కువగానే ఉన్నారు. సో ఏర్పాట్లు అయితే ఇంకా చెప్పాలంటే ఇంకా తక్కువ ఉన్నాయి. ఆడవాళ్ళకి మాత్రం కొంచెం డ్రెస్ మార్చుకోవడానికి అవి ఎక్కువ ఏర్పాటు చేయాలి. అలాగే ఎవరు ఎక్కడ పడితే అక్కడ ఉమ్ము అలాంటివి ఉయ్యడం చేయకండి. ఎందుకంటే చాలామంది నడుస్తూ వస్తారు. వాళ్ళకన్నా మెయిన్ చిన్నపిల్లలు వస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియక ఎక్కడ పడితే అక్కడ తొక్కుతూ ఉంటారు. కాబట్టి కొంచెం చూసుకోండి. మీరు కాకుండా మిగిలిన వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి భూమి మీద మీరే బతకరు కాబట్టి మిగిలిన వాళ్ళు బతుకుతారు. కాబట్టి కొంచెం మంచిగా నీట్గా శుభ్రంగా ఉండండి. రోడ్డు మీదకి వస్తే ఎవరు ఎలా ఉండాలో కొంచెం అలాగే ఉండండి. స్నానాలు ఆచరణ వల్ల ఎటువంటి మీరు అన్నాల నుంచి కార్తీక మాసం ఉపవాసం ఉండి అలాగే ఏ విధంగా చేస్తారు? నియర్లీ నేను ఫస్ట్ క్లాస్ నుంచి ఉంటున్నా గుర్తు. అప్పటి నుంచి నాకు ఉన్నప్పటి నుంచి ఉపవాసం చేస్తున్నట్టు గుర్తు. సో పర్లేదు. నా చిన్నప్పుడు కన్నా ఇప్పుడు కొంచెం దారుణంగానే ఉంది. గోదావరి స్నానం, గోదావరి నీళ్లు కానీ అవి కానీ చాలామంది ప్లాస్టిక్ని వేసేస్తూ ఉంటారు. సో పత్రులు వేయండి. ఎందుకంటే వర్షాకాలం వల్ల వరదలు ఇవన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం పర్లేదు. ఆ మురికి నీళ్ళ వల్ల పత్రుల వల్ల శుభ్రం అవుతుంది గోదావరి. మీరు మరీ ప్లాస్టిక్ని కూడా వేయడం వల్ల ఈ కలుషితం అవుతుంది నీళ్ళు. అదే నీళ్ళు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాలాంటి వాళ్ళు కూడా తాగుతున్నారు. కాబట్టి కొంచెం చూసుకుంటుండండి. భావితరాలకు కూడా నీళ్ళు అటువంటివన్నీ మాకు ఉంచడానికి ప్రయత్నించండి. మాది ఇక్కడే పేపర్ మిల్ సైడ్. కార్తీక మాసం 4 రోజులు కూడా ఏ గుళ్ళని దర్శించుకుంటారు? యాక్చువల్గా ఇక్కడ అన్ని ప్లేసెస్కి మేము వెళ్తాము. మహాకాళేశ్వర టెంపుల్కి కానీ, ఇస్కాన్కి కానీ, ఇక్కడ చుట్టుపక్కల శివాలయాలకు కానీ, వెంకటేశ్వర స్వామి ఆలయాలకు కానీ, కోరి మీదకి కానీ మేము అన్ని ప్లేసులకి వెళ్తాం. అన్నిటికి వస్తాం. శివరాత్రికి కానీ, కార్తీక మాసంలో కానీ, ధనుర్మాసంలో కానీ మేము ఇక్కడికి వస్తూ ఉంటాం. ఇక్కడ మా వాళ్ళు కూడా ఉన్నారు. ప్రతిసారి ఇక్కడికి వస్తూనే ఉంటాం మేము.
చాలా బాగుంటుంది. దీపాలు వెలిగించడము అదంతా బాగుంటుంది. అందుకనే ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాం మేము. నేను ఈరోజు కూడా పొద్దున్నే ట్రైన్ దిగి ఇలాగే వచ్చాను. ఇలాగే వచ్చి ఇప్పుడు ఇక్కడంతా పూజ అంతా చేసేసుకొని నేను మళ్ళీ మా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను. చాలా విశేషం ఇది, ఎందుకంటే శివుడికి పవిత్రమైన రోజు ఇది. ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి నాకు శివుడు అంటే చాలా ఇష్టము. ప్రతి శివరాత్రికి కానీ ఇలా పౌర్ణమికి కానీ నేను వస్తూనే ఉంటాను. చాలా బాగుంటుంది ఇక్కడ. పుణ్యస్నానాలు చేసాము, తర్వాత దీపారాధన చేసాము, కొబ్బరికాయలన్నీ కొట్టాము, అంతా బాగా జరిగింది. చాలా బాగుంది ఇక్కడ. చూస్తుంటే జనాలంతా చూస్తుంటే ఎంతో సందడిగా ఎంతో బాగా హ్యాపీగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం ఇలాగే వస్తూనే ఉంటాం మేము, అంతే. ఓ పక్కన భక్తులందరూ కూడా ఎటువంటి అసౌకర్యం కాకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఆలయ అధికారులు పక్కన ఏదైతే పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రం కావచ్చు, ఈ యొక్క భీమేశ్వర ఆలయం, పంచరామ క్షేత్రాలు ఉన్నటువంటి దాక్షారామం, స్వాములకోట, అలాగే పిఠాపురం పాదగయతో పాటు అన్నవరం సత్యదేవుని కూడా దర్శించుకుని అక్కడ భక్తుల తాకిడైతే మరింత ఎక్కువగా ఉందని చెప్పాలి. మొత్తం ఈ విధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు, అలాగే కార్తీక పౌర్ణమి పుణ్యస్థానాలు కూడా నదీ తీర ప్రాంతంలో ఆచరిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.